వీడేస్తున్నా రే అంత పెద్దగా పెట్టుకోకురా సంజయ్, ఏవో చిన్న చిన్న పెట్టుకోవాలి. पागल कर दी गुलाबी साड़ी వర్షం కదండి, పాడు పాడుతావు కదా ఎలాగైనా వినిపెత్తది వర్షం అందరికి వీడి కాలు కట్టు కట్టేస్తే వీళ్ళకి వర్షాలు అడ్డు కట్టేసాయి. సండే ఏం తింటున్నారా? బీరకాయ తిన్నాను చూసుకో. బీరకాయ బెండకాయ అరే కైమా పొరటాలకేమో వండమని రా, పొరటాలకేమో వండమని.
తినకపోతే అది కవర్ అవ్వదు. మటన్ తింటేనే కవర్ అవుతుంది, కవర్ అవుతుంది. ఎవరు వచ్చారు? శేఖర్ గడ అదేనా? ఇప్పుడు శేఖర్ గడ ఎవరు వచ్చారు ఫ్రెండ్స్? మీ దోస్తు గారు రాలేదేంటి? ఢిల్లీ పోస్ట్ ఆఫీస్ ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు, 22 బర్త్డే అంట కదా, అప్పుడు హ్యాపీ బర్త్డే. మిస్ అయిపోతున్నాడు బాగా. అయినా మనతో చేసింది ఏం లేదు కదా, ఎంజాయ్మెంట్. ఈరోజు నేను ఫ్రై చేశాను చూడు, క్యాబేజీ ఫ్రై. అదే చేస్తాను, బాగుంటుంది సాంబార్. మనకి పొట్టు మీద ఫ్రై ఉంటుంది కదా, అలా ఉంది. ఏడు వేదా చెడి వేదం చెడి వేదం చెడి వేద బాబా వేద బాబా వేద బాబా. ముద్దు పెట్టు సుజాత పిల్ల సుజాత. ఏ వినిలా ఇది వెడ్డింగ్ యానివర్సరీ చెప్తా. ముందు బాగా ఎడుతుంది. ఈరోజు అందరూ రిలాక్స్ అయ్యాం కొంచెం 3 రోజులకి ఒక్కొక్కరు. వచ్చాక బాబాయ్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ఇలా
ఆఫర్ వచ్చిందన్నమాట. మ్యారేజ్ డే ఆఫర్ వచ్చిందన్నమాట. కాదు వాళ్ళ అబ్బాయి ఏమో గోరింట సెట్ ఎక్కేస్తాడు, తినేమో చప్పట సెట్ ఎక్కేస్తాడు. ఆడ సెట్ కాదు, ఆడ చెట్టు ఎక్కి సుజాత సుజాత అని పిలుస్తాడు. అమ్మా గోరింట చెట్టు ఎక్కి సుజాత ఏడాడు సుజాత. మా సాంబార్ సాంబార్ క్యాబేజ్ ఫ్రై. మోనం నాదే, నీడే ఫస్ట్. సంజయ్ 10 years, నేను తెనుకున్నాను ఇయర్స్. బాబు సంత్ గారు, సంత్ గారు బాబు నమస్కారం. నమస్కారం అండి. ఏట్రా తినేస్తున్నా? అరే ఎప్పుడు కనిపించవరా? వాసనాలు రా, వాసనాలు వాంతులు. వర్షం పడిందా గట్టిగానే? వర్షం పడిందా గట్టిగా? పడలేదా వర్షం? మయూరి సరే ఫ్రెండ్స్, నా ఛార్జింగ్ అయిపోయింది. మళ్ళీ చేస్తానైతే, నా ఛార్జింగ్ లేదు.
వచ్చి నేను ఆనందిస్తాను నువ్వెందుకు రాని తీసుకొచ్చావు పెళ్లికి నీతో పట్టుకోవడం చూశాను నువ్వే దైవ సార్ చేయడానికి చూసావా చేయడానికి తీసుకున్నాను ఒకటి మీరు చెప్పారు అడిగారు చేయడానికి ఒకటి మూడు పడుకున్నప్పుడు లేవంటే అప్పుడు ఏం రావడానికి నువ్వెవరు మాట్లాడేది నేను దైవ సార్ని మాట్లాడాను బాబు ఎలాంటి వాడు కొడుకు తెలిసే భయపడతారు సైలెంట్గా పక్కన గురించి మాట్లాడారు సార్ దొంగ పోలీసు నువ్వు మాట్లాడకూడదు ఎందుకు ఫ్యామిలీకి కలుగుతారు ఇంట్లో అనవసరంగా నలుగురు అమ్మాయిలను కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది మీరు మీ నాన్న అబ్బాయి సార్ తెలిసి చెప్పారు పోలీసులకు నువ్వు ఆయన తీసుకురావాలంటే ఆయన ఆఫీసర్ నువ్వు మనకు ప్రతిపక్షం తెలిసిందే అంటే ఆయన ఎప్పుడు తీసుకురావాలి చాలా చేతిలో రాస్తారు ఆ తర్వాత మనం తీసుకొచ్చి తీర్చిపెట్టేదాన్ని నువ్వు ఎవరు కనపడ్డావు ఆయన తెలిసి నా ఒక్కరితో తెచ్చేది నీకున్న వాటిలో బెస్ట్ ఆప్షన్ గొడవ చెప్తున్నారు నీ కనుకుంటున్నారు వాళ్ళు గొడవ చెప్పారు ఏ సార్ నేను ఈజీగా వెళ్తున్నాను అవును సరే కష్టంగా ఉందా కొంచెం తగ్గితే బాగుంటుంది సార్ నేను చెప్పాను చెప్పాను ఈరోజు నిజంగా సార్ ఎక్కడ పరిచయం లేదు సార్ అవసరం లేదు అవసరం అయితే నావుగా ఇది తెలుసు సార్ సార్ లేదు సార్
ఏసీ కోసం ఎలా చేసేవాడిని ఏం చేసేస్తాడో అర్థం కదా. చెప్తుంది అన్నీ ఉన్నాయి కదా, ఏదో ఒకటి. Thank you.